ఉమ్మడి అమ్మ. హాగేస్ నా పేరు నీలకుమార్, మీరు చూస్తున్నారు మంగి రైల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో అయితే ఒక సుత్లి బాంబుతో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇది సుత్లి బాంబు అనేది చాలా సౌండ్ ఇస్తుంది. దివాళీ క్రాకర్స్లోని మనం మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని వంకాయ బాంబు అని కూడా అంటారు మన తెలుగులో. అయితే దీంట్లోంచి సౌండ్ అంత ఎక్కువగా రావడానికి రీజన్ ఏంటి, దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ఉంటుంది. కుక్కర్ అనేది ఒక ప్రెజర్ వరకు కాస్తుంది, దాని తర్వాత ఏటవుతుంది, పేలిపోద్ది. సేమ్ అలాగే ఇందులో కూడా ఒక ప్రెజర్ని బయటికి లీక్ అవ్వకుండా క్లోజ్ చేసి, దారాలతో క్లోజ్ చేసి లోపల అనేది మందుగా పెడతారు. దీనిపైన ఫ్యూజ్ ఉంది కదా, దీనిపైన ఫైర్ చేయగానే మనకి బాంబింగ్ అనేది జరుగుతుంది. సౌండ్ కూడా అంత ఎక్కువ రావడానికి గల రీజన్ కూడా అదే. ఇప్పుడు ఇది ఒక 4-5 ఐటమ్స్ మీద ట్రై చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే మన ఐటమ్స్. ఇప్పుడు దేని మీద ట్రై చేస్తున్నాం అంటే, ఫస్ట్ వచ్చేసి ఒక క్యాన్, ఒక టిన్ ఉంటుంది కదా, ఈ టిన్ మీద ట్రై చేస్తాం. సెకండ్ వచ్చేసి కొన్ని బాంబులు తీసుకున్నాం, ఇదే సుత్లి బాంబులు. ఇప్పుడు బాంబు అనేది ఒక రేకుల షెడ్ మీద పడ్డది అనుకోండి, ఈ రేక్ అనేది కాస్తుందా కాయదా అన్నది ఈ రేకు మీద ట్రై చేస్తాం. మూడోది వచ్చేసి మనది బొండా బాంబు అనమాట, కొబ్బరి బొండా బాంబు. ఓకే, లెట్స్ డూ ఇట్. లెట్స్ స్టార్ట్ వీడియో విత్ అవర్ ఇంట్రో. డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. సార్, కొబ్బరికాయ బాంబు అంటే కొబ్బరికాయ లోపల పెట్టాలి. ఓకే ఓకే, అంటే ఒకసారి ట్రై చేశాను, పేలుతుందా లేదని. బాంబు చాలా ఎఫెక్టివ్ గా పేలింది. ఇప్పుడు బొండాలో పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఓకేదా? ఓకే, పెట్టు. చేతులే జాగ్రత్త రోయ్. నాకు అణుబాంబులే వాడండి నేను. సరేలే, ఓకేనా? రెడీ ఫ్రెండ్స్, ఇట్టేస్తాను నిప్పు. దాదా పట్టుకో, ఆ బొండాకి ఏటని చూపించు. నాకు ముందు బొండం ఇప్పుడు సీరిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్. మన సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి రేకు మీద అనమాట. ఇప్పుడు మనోడు మనం ఇంటి పైకప్పుల కోసం యూజ్ చేసే రేకు ఇది. పెడితే ఏమవుద్ది, ముక్కలు అయిపోద్దా, గుండె అయిపోద్దా చూసేద్దాం. అయిపోద్ది, కాకపోతే నీకు డ్యామేజ్ అవ్వకుండా చూసుకో. ఓకే, సాహసం చేయరా డెంబక. చేసేద్దాం, దానికేముంది. ఉమ్మడి అమ్మ. పెంకులేవి చూపించి. ఎన్ని పెంకులు అది బచ్చలాట ఆడుకోరు రే. ఎలా ఉందో, ముక్కలు అయిపోయింది. అదే మన చేతిలో ఉంటే చేయి పీస్ అయిపోతుంది. చాలా ఉంటుంది క్రాకర్స్ తోటి. అంత ప్రెషర్ క్రియేట్ అవుతుందంటే చూడండి, ఆ బాంబు ఎంత దీనిగా ప్రెషర్తో ఒక తాడుతో చుడతారు. ఇంకో చూశారు కదా బాంబు, ఇది లోపల ఉన్న మందుని ఇలా ప్రెషర్తో చుట్టడం వల్ల ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అందుకే అది అంత ఇంపాక్ట్ అయ్యింది రేపు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్యాన్ ఉంది. అది నేనే చేస్తాను కదా. కానీ నీలా డైరింగ్ అయితే లేదు, నేను నార్మల్గా చేస్తాను. పేపర్ వెలిగిస్తానులే. మా ఓడి చేసిన పనికి కూడా పోయింది. ఇప్పుడు ఎలాగెలిగిస్తాను నేను? నువ్వు బాగానే చేసుకోండి ఎక్స్పెరిమెంట్. నేను చేసేటప్పటికి ఇలాగ అయ్యిందా? కావాలని ఇచ్చావు కదా? లేదు, నువ్వు క్యాచ్ పడతావని ఇచ్చావు. పెద్ద క్యాచర్ కదా నువ్వు. అమ్మా, ఇప్పుడు ఎలాగని చెయ్యాలరా? అదే నేను షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను. ఇక్కడ మ్యాచ్ బాక్స్ అక్కడ చూసాడు గుర్తు. గైస్, నాకైతే ఇక్కడ అగ్గిపెట్ట దొరికింది, దీంతో వెలిగించేద్దాం. కాకపోతే లైటర్ అంత సేఫ్టీ అయితే కాదు కదా ఇది, కాబట్టి పేపర్ యూజ్ చేసి దీంట్లో పెట్టి పేపర్ పెట్టేస్తాను. ఈ టిన్ను కాస్తుందో లేదో చూద్దాం. కాయదు, స్నాక్స్ చూద్దాం. ఓకే, వెలిగింది. ఫైర్ కనబడుతుంది. ఇలా పెట్టి ఇలా కింద పెట్టి ఎండకి ఫైర్ కనబడుతుంది. సరే, చూసారు కదా ఎంత ఎక్స్ట్రాడినరీగా జరిగిందో. ఇగో ఇది టిన్ను.
అరే నీ రెండిట్లకన్నా నాది మూడోదే కేకలాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది రా. మెచ్చుకోవాలరా బాబు, కెమెరా అత దగ్గర పెట్టు. మరి అంతే ఏమనుకో మనతో అట్లా ఉండదు మన తోటి. అయిపోయింది ఇవన్నీ ఏరుకుంటే చెత్త కప్పులు ఏరుకున్నాను అనుకుంటారా? బ్లాస్ట్ అయిపోయింది. ఇవన్నీ చూడు మామూలుగా ఉండదు మనతో మరి. ఎలాగుంది? చాలా బాగుంది. చూసారు కదా guys, ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నీకు ఎలాగనిపించింది ఎక్స్పెరిమెంట్? చాలా థ్రిల్లింగ్ ఉంది. నాకైతే మాత్రం నేను రెండు బాంబులు వెలిగించాను ఫ్రెండ్స్. రెండు కూడా చాలా ఎఫెక్టివ్ గా పేలే. కానీ లాస్ట్ ఇది నీల్ కుమార్ వెలిగించింది మాత్రం. నేను వెలిగించాను, షూట్ చేసింది మాత్రం వీడియో. నేను వెలిగించి బయటకు వెళ్ళిపోయాను. కెమెరామ్యాన్ ఇంకా డేరింగ్ తో తీసాడు కాబట్టి దీనికి మాత్రం మా నోటికి లైక్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం బెల్ ఐకాన్ పెట్టుకుంటే మేము వెంటనే వస్తాం. దట్స్ ఇట్. బై బాయ్. నీల్ కుమార్ సైనింగ్ ఆఫ్ అండ్ శేఖర్. Please subscribe and share and like. Okay, bye.